హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా నెంబర్ 1 కిల్ మూవీ తెలుగు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీని మనకి సెప్టెంబర్ 6th అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ఆల్రెడీ రిలీజ్ అయింది, బట్ ఇప్పుడు వచ్చేసి మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీని సెప్టెంబర్ 6th అయితే రిలీజ్ చేస్తున్నారు. మేబీ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో ఉండొచ్చు. ఇక నెంబర్ 2 తాంగ్లన్ మూవీ. సో ఈ మూవీలో మనకి చియాన్ విక్రమ్ అయితే లీడర్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో మాక్సిమం ఈ మూవీ రన్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టే. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి సెప్టెంబర్ 13 అయితే రిలీజ్ చేస్తారు. సో ఎవరైనా తాంగ్లన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే నెట్ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 13th అయితే వాచ్ చేయండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. అండ్ ప్లీజ్ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. ఇక నెక్స్ట్ సరిపోతే శనివారం. సో ఈ మూవీలో మనకి నేచురల్ స్టార్ నాని అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీకి మొత్తంగా 2 days గాను తెలుగు స్టేట్స్ లో 9 కోట్ల షేర్ అయితే వచ్చింది. అండ్ 14 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. అండ్ ఇక మొత్తంగా వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకుంటే మొత్తంగా డేట్ గాను 16 కోట్ల షేర్ అండ్ 32 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. అండ్ ఈ మూవీకి మొత్తంగా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 42 కోట్ల షేర్ అయితే రాబట్టాలి. సో ఈ మూవీ ఇంకా 26 కోట్ల షేర్ అయితే రాబట్టాలి. అప్పుడే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ అయితే అందుకుంటుంది. అండ్ సరిపోతే శనివారం మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అనమాట. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి 1 month అగ్రిమెంట్ అయితే రాయించుకున్నారు. సో ఈ మూవీ మనకి థియేటర్స్ లో రిలీజ్ అయిన 1 month తర్వాత ఓటీటీలోకి అయితే రిలీజ్ అవుద్ది. సో ఈ మూవీ మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీకి యాక్చువల్లీ చాలా మంచి టాక్ అయితే వచ్చింది. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో సూపర్ హిట్ వెడ్డింగ్ అయితే తెచ్చుకుంది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి ఆహా వాళ్ళు అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు వచ్చేసి ఈ మూవీని మనకి సెప్టెంబర్ 13th అయితే రిలీజ్ చేస్తారు. ఎవరైనా ఆ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే సెప్టెంబర్ 13th వరకు అయితే వెయిట్ చేయాలి. ఇక నెంబర్ 5 డెడ్పూల్ అండ్ వోల్వరైన్. సో ఈ మూవీ మార్వెల్ నుంచి వచ్చిన మూవీ. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. కలెక్షన్స్ వైజ్ అయితే తుక్కు ర్యాక్ కొట్టింది. అండ్ మార్వెల్ ఫ్యాన్స్ ఈ మూవీని చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ మనకి తెలిసిందే మన మార్వెల్ మూవీస్ అన్ని డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకుంటారు మన ఇండియాలో. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో రిలీజ్ అయిన 3 months తర్వాత ఓటీటీలోకి అయితే వస్తుంది. సో ఈ మూవీ మనకి సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో. ఎవరైనా డెడ్పూల్ అండ్ వోల్వరైన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో అయితే వాచ్ చేయండి. ఇక నెంబర్ 6 మిస్టర్ బచ్చన్. సో ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో అయితే అంత మంచి టాక్ అయితే తెచ్చుకోలేదు. ఇన్ఫాక్ట్ చాలా నెగిటివ్ అయితే తెచ్చుకుంది. అండ్ చాలా ట్రోల్స్ కూడా గురైంది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి సెప్టెంబర్ 2nd వీక్ లో అయితే రిలీజ్ చేస్తారు. సో ఎవరైనా మిస్టర్ బచ్చన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే నెట్ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 2nd వీక్ నుంచి అయితే వాచ్ చేయండి. ఇక నెంబర్ 7 తూఫాన్ మూవీ. సో ఈ మూవీలో మనకి విజయ్ ఆంటోనీ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ మనకి తమిళ లాంగ్వేజ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. బట్ మన తెలుగు లాంగ్వేజ్ లో ఈ మూవీ మనకి ఆగస్ట్ లాస్ట్ వీక్ లో అయితే రిలీజ్ అవుతుంది. అంటే ఈ మూవీ ఆగస్ట్ 13 అయితే రిలీజ్ చేస్తారు. సో ఎవరైనా తూఫాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే తెలుగు లాంగ్వేజ్ లో ఆగస్ట్ 13 అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే వాచ్ చేయండి. ఇంకా నెంబర్ 8 డబుల్ ఇస్మార్ట్ మూవీ. సో ఈ మూవీలో మనకి రామ్ పోతినేని అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మనకి పూరి జగన్నాథ్ అనమాట. అండ్ ఈ మూవీ అయితే సీక్వెల్ మూవీ. అండ్ ఈ మూవీ ఇప్పుడైతే థియేటర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. అండ్ థియేటర్స్ లో అంత సక్సెస్ఫుల్ గా అయితే రన్ అవడం లేదు. అండ్ ఈ మూవీకి లాస్ కూడా గట్టిగానే వచ్చేటట్టు ఉంది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని ఎక్కువ ఇన్వెస్ట్ చేసి అయితే తీసుకున్నారు. అండ్ ఓన్లీ ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ లోనే అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 14th అయితే రిలీజ్ చేస్తారు. సో ఎవరైనా డబుల్ ఇస్మార్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 14th నుంచి అయితే వాచ్ చేయండి. ఇక నెంబర్ 9 మనమే మూవీ. సో ఈ మూవీలో శర్వానంద్ అండ్ కృతి శెట్టి అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి చాలా డేస్ అయితే అయిపోతుంది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి ఇంకా ఎవరు తీసుకున్నారైతే కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. బికాస్ రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో ఈ మూవీకి సంబంధించి ఓటీటీ రిలీజ్ డేట్ కి కొన్ని ఇష్యూస్
అయితే ఉన్నాయి. సో అది కోర్టు వరకు అయితే వెళ్ళింది. సో ఆ కోర్టు ఇష్యూ క్లియర్ అయిపోయిన తర్వాత ఈ మూవీ మనకైతే ఓటీటీలోకి అయితే వస్తుంది. సో అది ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకుంటుందో తెలీదు. అమెజాన్ ప్రైమ్ వీడియో వల్ల లేదా డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు తీసుకుంటారు. సో ఆ కోర్టు ఇష్యూ తీరిపోయిన తర్వాత వీళ్ళిద్దరిలో ఒకరు తీసుకుని అప్పుడు మనకి ఓటీటీకి అయితే రిలీజ్ చేస్తారు. సో ఈ మూవీ రావడానికి అయితే చాలా రోజులు అయితే టైం అయితే పడుతుంది. సో ఎవరైనా మనమే మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాలి. సో ఈ వీడియోకి ఇంతగా ఇలాంటి మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ దిస్ యూపీఎస్వి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.